హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1కి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేశాను. అది పార్ట్ 1గా మీకు అప్లోడ్ చేశాను. ఈ వీడియో టోటల్ మనకి 8500 మెంబర్స్ అయితే చూశారు. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. అందులో మీకు డైలీ షెడ్యూల్ అలాగే టైం టేబుల్ టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో మీకు ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. ఆల్రెడీ మనం ఒక 4 వీక్స్కి అయితే టైం టేబుల్ మనం చెప్పుకున్నాము. పార్ట్ 1లో ఆల్రెడీ చెప్పుకున్నాము. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దీని యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో మనకి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కనుక డే 29 కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాథ్స్ నుండి మెన్స్ రేషియో టాపిక్ ఇచ్చాను. స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది 2 డేస్ మీకు ఇచ్చాను. డెసిషన్ మేకింగ్ ఒక 2 డేస్ ఇచ్చాను. దీనిపైన ఒక 3 to 4 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. రీజనింగ్లో ఖచ్చితంగా దీన్ని నేర్చుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయేమో యూట్యూబ్లో మీరు చూడండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మ్యాగ్నెటిజం, ఫ్యూయల్, మనకి ఎల్పిజి గ్యాస్, సిఎన్జి, తర్వాత కోల్ ఇవి ఉన్నాయి కదా, వాటిపైన ఇది కెమిస్ట్రీలో ఉంటుంది. తర్వాత బయోటెక్నాలజీ 2 డేస్ అయితే మీకు ఇచ్చాను. తర్వాత జనరల్ అవేర్నెస్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు నేర్చుకోండి. ప్రీవియస్గా బిట్స్ ఏవైతే ఇచ్చారో వాటిని కూడా మీరు ఇక్కడ చూడండి. తర్వాత పాలిటీ కూడా మనకి ఫస్ట్ పేజ్ ప్రియాంబుల్ గురించి అయితే ఇచ్చాము. ప్రియాంబుల్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రియాంబుల్ పైన ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి డే 30 కనుక చూసినట్లయితే మెన్సురేషన్ కంప్లీట్. ఇక్కడ మీకు ఒక 3-4 డేస్ నుండి ఇదే టాపిక్ మీకు ఇచ్చాను. కాబట్టి మీరు ఎక్కువగా ప్రీవియస్కి ఇచ్చిన బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. మ్యాగ్నెటిజం, ఫ్యూయల్ సేమ్ అన్నీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ యూనియన్ అండ్ టెరిటరీ ఈ టాపిక్ అనేది పాలిటీలో ఉంటుంది. ఇది మీరు చదువుకోండి. తర్వాత డే 31 టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ నేను పార్ట్ 1లో ఇచ్చాను. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఖచ్చితంగా క్వశ్చన్స్ దీనిపైన ఇస్తారు. 1 లేదంటే 2 క్వశ్చన్లు దీనిపైన వస్తాయి. వీటిలో షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు నేర్చుకోండి. టైం అనేది రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకనే మీకు నెంబర్ ఆఫ్ డేస్ మీకు ఇవ్వడానికి గల కారణం మీరు ప్రాక్టీస్ చేయడానికి కోసమే నేను ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చాను. తర్వాత ఇక్కడ డెసిషన్ మేకింగ్ 2 డేస్ అయితే ఇచ్చాను. మ్యాగ్నెటిజం, తర్వాత ఫ్యూయల్ పైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. కిరణ్ పబ్లికేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైల్వేకి సంబంధించిన అన్ని పేపర్స్ కూడా, అంటే మనకు గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ ఈ విధంగా జరుగుతాయి. నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు అయితే జరుగుతాయి కదా. ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ విత్ సొల్యూషన్ వాళ్ళు ఒక బుక్ అయితే తయారు చేశారు. ఆ బుక్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని ఆ బుక్ కనుక మీరు తీసుకుని మీ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బుక్ కనుక రోజు ఒక టెస్ట్ అనేది మీరు ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు ఆ బుక్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి బయాలజీ కంప్లీట్ అయిపోయింది. బయాలజీ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇక్కడ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ బయాలజీ బిట్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇచ్చాను. సో బయాలజీ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. అందుకని మీకు బిట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ప్రతిరోజు కూడా మీరు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ బాగా చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్సీఆర్టీ బుక్స్ సైన్స్కి సంబంధించి వాటిని మీరు ఎక్కువగా చదువుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఇక్కడ ఇచ్చాను. కంప్లీట్గా మనకి ఇక్కడ 31 నుండి మొత్తం ఇక్కడ మీకు 34 దాకా అయితే ఇచ్చాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మీరు చదువుకోండి. గవర్నమెంట్ ఈ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఏంటనేది మీరు ఆ టాపిక్స్ అయితే మీరు చదువుకోండి. తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ ఎలాగో మీరు ప్రతిరోజు చదవాలి.
ఇక్కడ మీకు ఈ 2 డేస్ మీకు ఇవ్వలేదు, ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇవ్వలేదు. మీరు ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోండి. తర్వాత వచ్చేసి మనకి డే 32లో మనకి సేమ్ అంత సేమ్ ఉంది. మనకి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ పైన ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. ఆర్టికల్స్ పైన ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ బాగా నేర్చుకోండి. కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి డే 33 వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, డెసిషన్ మేకింగ్, ఎలక్ట్రానిక్స్ టాపిక్స్ అయితే ఇచ్చాను. బేసిక్స్ బాగా నేర్చుకోండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదువుకుని ఇక్కడ 2 డేస్ అయితే మీకు ఇచ్చాను. తర్వాత కెమిస్ట్రీ నుండి నాన్ మెటల్స్, ఫ్యాక్ట్స్ అబౌట్ మెటల్స్, నాన్ మెటల్స్ అయితే ఇక్కడ మీకు ఈ 2 డేస్ మీకు ఇచ్చాను, అవి మీరు చూడండి. తర్వాత మీకు బయాలజీ పైన బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఫండమెంటల్ రైట్స్, కరెంట్ అఫైర్స్. అలాగే మనకి డే 34 కూడా మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పైన మీకు ఇచ్చిన టాపిక్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఫండమెంటల్ రైట్స్ బాగా నేర్చుకోండి. ఇక్కడ మీకు 3 డేస్ కంటిన్యూస్గా ఇచ్చాను. ఆ బిట్స్ కూడా మీరు ప్రీవియస్గా అడిగిన బిట్స్ కూడా మీరు చూడండి. తర్వాత ఇట్లా మీకు 1 వీక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 7th డే యాజ్ ఇట్ ఈస్గా మీకు ప్రతిరోజు ప్రతి వారం కూడా మీరు మాక్ టెస్ట్ రాయండి, ఎనాలిసిస్ చేసుకోండి. దానిపైన ప్రీవియస్గా మీరు ఏదైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నారో వాటి యొక్క సొల్యూషన్ మీరు చూడండి. వీక్లీ రివిజన్ అయితే మీరు చూసుకోండి. ఇక్కడ మీకు ఒక ఓవర్ రివ్యూ అనేది వస్తుంది. మీరు ఏదైతే వీక్ మొత్తం మీరు చదువుంటారో దానిపైన మీరు ఓవరాల్గా మీరు చదివిన బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. మళ్ళీ ఓవర్ రివ్యూ అనేది వచ్చేస్తుంది. అందుకనే వీక్లీ రివిజన్ అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి డే 36 ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాటిపైన షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు బాగా నేర్చుకోండి. తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ఎలక్ట్రానిక్స్, వాటి యొక్క అప్లికేషన్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మరలా ఇచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోండి కొద్దిగా. ఇక్కడ మీకు కంటిన్యూస్గా 4 డేస్ అయితే మీకు ఇచ్చాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి వాటిని మీరు నేర్చుకోండి. తర్వాత పాలిటీ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్, అవి నేర్చుకోండి. ఆర్టికల్స్ మీరు చూడండి. ఆర్టికల్స్ మొత్తం మీరు ఒకసారి చూడాలి, ఎందుకంటే ఏదైనా ఒక ఆర్టికల్ కంపల్సరీగా మీకు ఇస్తారు ఎగ్జామ్లో. కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా మీరు చదవాల్సిందే. ఈ విధంగా అయితే నేను టైం టేబుల్ ఇచ్చాను. ఇక్కడ మీకు రీజనింగ్ కూడా సిలబస్ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇచ్చాను. సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ప్రాక్టీస్ చేయటమే ఇంకా నెక్స్ట్ ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అలాగే మీకు ఇక్కడ రిమైనింగ్ డేస్ వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ లాస్, మోడల్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ మోడల్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయండి. షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఆల్జిబ్రా షార్ట్ ట్రిక్స్ నేర్చుకోండి. తర్వాత జామెట్రీ పైన మీకు ఇక్కడ ఇచ్చాను, జామెట్రీ నేర్చుకోండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో వాటిపై ఆ టాపిక్ మీరు నేర్చుకోండి రోజు కొంచెం, ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది జామెట్రీకి. సో అందులో రోజుకు ఒక 2 టాపిక్స్ 3 టాపిక్స్ ఆ విధంగా మీరు నేర్చుకోండి. సింపుల్గానే ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు చూడండి, జామెట్రీలో ఏ విధంగా ఇస్తారో మీరు చూడండి. ఆ బేస్లో మీరు చదువుకోండి. అలాగే మీకు ఇక్కడ సోలార్ సిస్టమ్ గురించి ఇక్కడ ఇచ్చాను. సోలార్ సిస్టమ్ గురించి మీరు చదువుకోండి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు నేర్చుకోండి. అలాగే మీకు ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అని ఇక్కడ 2 డేస్కి మీకు ఇచ్చాను. ఇక్కడ యూనియన్ ఆ తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోండి. ఇక్కడేమో పాలిటీలో స్టేట్స్ సంబంధించి. హిస్టరీలో మనకి ఇక్కడ మహాజనపదాస్ అని ఉంటాయి కదా, ఇక్కడ మీరు మా హిస్టరీ చదువుకోండి. ఈ విధంగా మీకు 6 డేస్ కంప్లీట్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటుంది. ఇక్కడ 7th డే వచ్చేసి మీకు డే 42 మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, వీక్లీ రివిజన్ అయితే చేసుకోండి. ఈ విధంగా టైం టేబుల్ మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీకు ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా టార్గెట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు, స్కిప్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు కదా, తర్వాత చూడవచ్చులే అన్న
ఒక ఆలోచన అనేది ఉంటుంది. అలా కాకుండా మీరు ఉన్న సిలబస్ ప్రకారంగా మీరు డైలీ షెడ్యూల్ వేసుకుని టైం ప్రకారం మీరు చదువుకుంటూ ఉంటే ఉన్న సిలబస్ అంతా మీరు చదువుతారు. ఒక్కొక్క రోజు మీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా టిక్ మార్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎలాగైనా నేను సాధించగలుగుతాను, నేను చదువుతున్నాను అన్న ఒక ఆలోచన మీకు వస్తుంది. అలాగే సిలబస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందువల్ల నేను ఈ టైం టేబుల్ అయితే మీకు ఇచ్చాను. సో ఇక్కడ మనకి 42 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి 43 నుండి 49 కనుక చూస్తే ఇక్కడ లాస్ట్లో మీకు మాక్ టెస్ట్ ఎలాగో కామన్గా ఉంటుంది. డైలీ మీకు కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి మీరు ఇక్కడ ప్రతిరోజు కూడా. అలాగే మనకి ఇక్కడ జామెట్రీ పైన మీకు 43 డేలో మనకి జామెట్రీ ట్రయాంగిల్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ మిడ్ పాయింట్ థియరమ్ అని చెప్పేసి జామెట్రీలో ఇచ్చాను. సిమిలర్ ట్రయాంగిల్స్ వీటిపైన ఎక్కువగా ఆడడానికి ఛాన్సెస్ ఉంటాయి. జామెట్రీలో సిమిలర్ ట్రయాంగిల్స్ వీటిపైన మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ జామెట్రీలోనే మీకు ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ ఈ విధంగా అయితే కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ మీకు టాంజెంట్, కోడ్ ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు ఎగ్జామ్లో, వాటిని మీరు నేర్చుకోండి. కోఆర్డినేటివ్ జామెట్రీ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన మీరు నేర్చుకోండి. తర్వాత ఇక్కడ సైన్స్కి సంబంధించి సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇచ్చాను ఆల్రెడీ. డే 41లో మీకు ఇచ్చాను. ఇక్కడ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా, ఎవరు కనిపెట్టారని చెప్పేసి అక్కడ మీకు 2 డేస్ అయితే మీకు ఇచ్చాను. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు నేర్చుకోండి. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇన్వెన్షన్స్ ఇవి రెండింటిపైన మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. తర్వాత మీకు కెమిస్ట్రీ ప్రాక్టీస్ చేయమని, బిట్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇక్కడ మీకు కంటిన్యూస్గా ఇచ్చాను. ఎందుకంటే కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు బిట్స్ ప్రాక్టీస్ చేయడం ఇంకా. సో అన్ని టాపిక్స్ మీరు చదువుకుంటారు. మీరు బిట్స్ అనేది చదవాలి అంటే మెయిన్ కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి. కాన్సెప్ట్ తెలిసినప్పుడు బిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని మీకు తెలుస్తుంది. అలా కాకుండా మీరు బిట్ అనేది డైరెక్ట్గా చదివేటప్పుడు ఆ బిట్ బట్టి పెట్టినట్టు అయిపోతుంది. ప్రతి పేపర్ మీరు చూసినా ఏదో ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆల్రెడీ మీరు చదివి ఉంటే కనుక ఆ బిట్ అనేది పలానా టాపిక్లో ఉంది, పలానా పేజ్లో ఉందని చెప్పేసి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అందువల్లే మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయమని చెప్పేది. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ చూడండి, స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. పాలిటీలో స్టేట్స్ అలా ఇచ్చారు. తర్వాత అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో పలానా అమెండ్మెంట్ 44 అమెండ్మెంట్, 42 అమెండ్మెంట్ ఈ విధంగా ఉంటాయి కదా, ఏ ఇయర్లో చేశారు, అది దేనికి సంబంధించింది, ఈ విధంగా అయితే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. అందుకని మీకు ఇక్కడ 3 డేస్ అయితే మీకు అమెండ్మెంట్ గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇప్పటివరకు మనకి 100+ మనకి అమెండ్మెంట్స్ అయితే జరిగాయి. అవి ఎగ్జామ్లో అడుగుతారు. 101 ఏంటి, 102 అంటే ఏంటి, అమెండ్మెంట్స్ వాటిని మీరు నేర్చుకోండి. తర్వాత ఇక్కడ బుద్ధిజం, జైనిజం, మహాజనపదాస్ అని చెప్పాను కదా, వాటిని హిస్టరీలో మీరు చదువుకోండి. బుద్ధిజం, జైనిజం కంప్లీట్గా మీరు రెండింటిని కంపేర్ చేస్తూ చదువుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు బుద్ధిజం, జైనిజం మనకి 3 డేస్ అయితే మీకు ఇచ్చాను. చూడండి ఇక్కడ 3 డేస్ మీకు ఇచ్చాను. తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, వాటర్ వేస్, తర్వాత ఎయిర్ వేస్, ఈ విధంగా రోడ్ వేస్ ఈ విధంగా అయితే ఉంటాయి కదా, మీరు 3 డేస్ అయితే నేను ఆ టాపిక్ మీద ఇచ్చాను, అది మీరు చదువుకోండి. కరెంట్ అఫైర్స్ కామన్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఇక్కడ చదువుకోండి. ఇక్కడ కంప్లీట్గా మనకి 3 డేస్ అయితే నేను ఇచ్చాను, ఇవన్నీ మీరు చదువుకోండి. ఈ విధంగా మీకు 49 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మాక్ టెస్ట్ రాస్తారు, వీక్లీ రివిజన్ చేసుకుంటారు, అనాలిసిస్ చేసుకుంటారు. తర్వాత డే 50 నుండి 56 వరకు అయితే చూద్దాము. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా నేను చెప్తున్నాను. పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ మీరు చూడండి. ఇక్కడ మీకు ట్రిగ్నోమెట్రీ పైన ఇక్కడ 2 డేస్ మీకు ఇచ్చాను. ఇక్కడతో మీకు మ్యాథ్స్ పైన ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. ఇక్కడ టోటల్ మనకి 17 టాపిక్స్ అయితే ఉన్నాయి. ప్రతి టాపిక్ మీరు చదివారు. ఇక్కడ నుండి ఇక్కడ డే 52 నుండి మీరు డైలీ ప్రాక్టీస్ చేయటం. ప్రతి టాపిక్ పైన అంటే ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున మీరు ఒక 20 క్వశ్చన్స్ అన్ని కలిపి మిక్స్డ్ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయటమే ఇంకా ఇక్కడ నుండి ప్రతిరోజు కూడా.
అర్థమైందా? అలాగే ఇక్కడ రీజనింగ్లో ఇక్కడ చూడండి, రీజనింగ్ అందులో వాటి యొక్క షార్ట్ ట్రిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే రీజనింగ్ కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చాను. రీజనింగ్లో ఎన్ని టాపిక్స్ అయితే ఉంటే ప్రతిదీ మనకి textbook.comలో లేదంటే ఏదో ఒకటి మీరు అడ్డా 24/7 ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏదైతే వెబ్సైట్ ఫాలో అవుతారో వాటిని మీరు ఈ విధంగా ప్రాక్టీస్ టెస్ట్లు అయితే మీకు ఇస్తారు. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఈ విధంగా కొన్ని బిట్స్ అయితే మీకు ఇస్తారు. టైం రన్ అవుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. తర్వాత మీకు ఇక్కడ సైన్స్కి సంబంధించి కూడా మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ అయితే మీకు ఇచ్చాను. సైన్స్ మొత్తం కంప్లీట్ సైన్స్ బిట్స్ రోజు కూడా మీరు ఒక 20 బిట్స్ 30 బిట్స్ ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనకి పాలిటీలో యూనియన్ టెరిటరీస్, తర్వాత హిస్టరీ కూడా మనకి ఇక్కడ ఇచ్చాను. హిస్టరీ పైన మనకి టర్కిష్ ఇన్వెన్షన్ అని చెప్పేసి ఇచ్చాను. ఆ టాపిక్ నేర్చుకోండి. తర్వాత కంప్యూటర్స్ కూడా మీరు బేసిక్స్ ఏవైతే ఉంటాయి కంప్యూటర్ బేసిక్స్ మీకు కంప్లీట్గా మీకు 3 days అయితే కంటిన్యూస్గా మీకు ఇచ్చాను. కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోండి. అలాగే ఇక్కడ డే 51లో పంచాయతీ సిస్టమ్ పాలిటీలో ఢిల్లీ సుల్తాన్ హిస్టరీ కంప్యూటర్స్, పంచాయతీ సిస్టమ్ ఢిల్లీ సుల్తాన్స్ కంప్యూటర్స్ కరెంట్ అఫైర్స్. తర్వాత ఇలాగ మీకు మ్యాథ్స్లో సైన్స్ కంప్లీట్గా మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ డే 53లో మున్సిపాలిటీస్ ఢిల్లీ సుల్తాన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్యూటర్స్ పైన చదువుకుంటారు. మున్సిపాలిటీ మళ్ళీ ఇచ్చాను కంటిన్యూస్గా. మొఘల్స్ ఎంపైర్ అబ్రివేషన్స్ కంప్యూటర్కి సంబంధించి కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, వాటిని మీరు నేర్చుకుంటారు. 2 days మీకు అయితే ఇచ్చాను. మొఘల్ ఎంపైర్ గురించి 2 days అయితే ఇచ్చాను ఇక్కడ. తర్వాత ఇక్కడ యూనియన్ అండ్ స్టేట్స్ రిలేషన్స్ ఆ టాపిక్ మీరు ఇక్కడ చదువుకుంటారు. ఈ విధంగా మీకు 55 days కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ డే మనకి ఇక్కడ వీక్లో మాక్ టెస్ట్ రాస్తారు, అనాలిసిస్ మీరు చేసుకుంటారు. ఈ విధంగా మీకు 56 days అయితే కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ ఇక్కడ 57 నుండి 63 వరకు చూద్దాం. ఇక్కడ ఎలాగో మాక్ టెస్ట్ అయితే రాస్తారు. ఇక్కడ చూడండి, ట్రై టు ప్రాక్టీస్ షార్ట్ ట్రిక్స్ ఫర్ మ్యాథ్స్ టు రెడ్యూస్ టైం అని చెప్పాను. ఇంకా మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేయడం, ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత షార్ట్ కట్స్ నేర్చుకుంటే అంత టైం అనేది మీకు సేవ్ అవుతుంది. ఆ తర్వాత యూనియన్ అండ్ స్టేట్ రిలేషన్, మొఘల్ ఎంపైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీలో లూసెంట్లో ఏదైతే ఉందో కనీసం లూసెంట్ వరకు అయితే మీరు చదువుకోండి. అందుకని చెప్పేసి జాగ్రఫీ లూసెంట్ అని చెప్పేసి మీకు కంటిన్యూస్గా మీకు ఇచ్చారు. ఇక్కడ చూడండి జాగ్రఫీ. సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయి న్యూక్లియర్ సిస్టమ్ వాటి గురించి మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ హిస్టరీలో గుప్తా పీరియడ్ గురించి మీకు 2 days ఇచ్చాను. హర్షవర్ధన పీరియడ్ గురించి ఇచ్చాను. ఇక్కడ యూరోపియన్ ఇన్వెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. తర్వాత వార్స్ అండ్ ట్రీటీస్, కర్ణాటక వార్స్ తర్వాత హిస్టరీలో ఉంటాయి కదా, వాటిని మీరు నేర్చుకోండి. తర్వాత ఇక్కడ పాలిటీలో ఎలక్షన్ గురించి ఆర్టికల్స్ మనకు ఉంటాయి. ఆ ఆర్టికల్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్టికల్, తర్వాత ఇక్కడ దానిపైన 2 days అయితే ఇచ్చాను. ఆర్టికల్ జస్ట్ ఆర్టికల్ అనేది కనుక మనం చూస్తే అది దేనికి సంబంధించిన ఒకసారైనా మీరు చూసుంటే ఎగ్జామ్లో ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే సిలబస్ మొత్తం చదవాలని చెప్పేది మీకు. మీరు సిలబస్ అనేది CBT 1కి కనీసం 65% మీరు ఒక కాన్ఫిడెంట్గా కంప్లీట్గా మీరు నేర్చుకోగలిగితే మీకు సిలబస్ అనేది CBT 2 CBT 1 రెండింటి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. CBT 2లో మీకు ఈజీ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయాలని చెప్తున్నాను. మీకు రెండింటికి సేమ్ సిలబస్ ఉంటుంది. లెవెల్ 5 కానీ లెవెల్ 6 కానీ CBT 1 కానీ CBT 2 కానీ అన్నిటికి కూడా సేమ్ సిలబస్ కాబట్టి అన్నిటికి కలిపి మీరు చదువుతున్నారు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం మీరు చదువుకోవాలి. ఈ విధంగా అయితే టైం టేబుల్ మీకు ఇచ్చాను. అలాగే ఇక్కడ డే 63లో మీకు మాక్ టెస్ట్ అయితే రాస్తారు. తర్వాత ఇక్కడ డే 64 నుండి 70 days కనుక మనం చూసినట్టయితే ఇక్కడ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్కి సంబంధించి. తర్వాత ఎమర్జెన్సీ మనకి పాలిటీలో వార్స్ అండ్ ట్రీటీస్, హిస్టరీ, జాగ్రఫీ లూసెంట్లో ఉన్న జాగ్రఫీ అయితే మీరు కొంచెం నేర్చుకోండి.
తర్వాత ఇది ఇక్కడ మనకి మోడర్న్ హిస్టరీలో రివోల్ట్ 1857 ఇక్కడ ఇచ్చాను. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి అయితే ఇచ్చాను ఇక్కడ 2 days. తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు నేర్చుకోండి, వాటిపైన బిట్స్ ఎక్కువగా ఇస్తారు. తర్వాత ఇక్కడ అమెండ్మెంట్స్ గురించి ఇచ్చాను కదా, ఇక్కడ ఇచ్చాను 2 days అయితే మీకు ఇక్కడ ఇచ్చాను. పాలిటీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా. సో మీకు కరెంట్ అఫైర్స్ డైలీ మీరు చదువుకుంటారు. ఈ విధంగా మీకు 70 days అయితే కంప్లీట్ అయిపోతాయి. మాక్ టెస్ట్ కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి, ఎగ్జామ్ రాసిన తర్వాత రివిజన్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకి 70 days అయితే కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ 5 days ఏవైతే ఉంటాయో కంప్లీట్గా మీరు మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు ఒక అలవాటు అయిపోతుంది. ఎగ్జామ్ అయితే మైండ్ ఫ్రీగా ఉంటుంది రాసేటప్పుడు. టెన్షన్ పడుతూ రాసేదానికి నార్మల్గా రాయడానికి ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ యొక్క డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక 4-5 బిట్లు ఎక్స్ట్రానే పెట్టగలుగుతారు, కాన్ఫిడెంట్గా పెట్టగలుగుతారు మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే కనుక. అలాగే మీకు టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు పార్ట్ 1లో అయితే నేను చెప్పాను. ఆ టైం టేబుల్ కూడా అందులో ఇచ్చాను. మీరు కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. దాని ప్రకారం మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు డేస్ ప్రకారంగా మీకు ఇచ్చాను. ఒక్కొక్కసారి మీరు కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ అది మీరు కంప్లీట్ అవ్వడానికి ఇంకొక రోజు ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు. కానీ సిలబస్ అనేది మీరు ప్రాపర్గా చదువుకుని ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు CBT 1 క్లియర్ చేస్తారు. CBT 1 క్లియర్ చేశారంటే సేమ్ సిలబస్ కాబట్టి మీకు CBT 2 ఎగ్జామ్కి టైం ఉంటుంది. ఖచ్చితంగా జాబ్ అనేది సాధించగలుగుతారు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.